ఒక సాక్ష్యం చెప్పాలనుకున్నాను, కానీ వాక్యానికి టైం సరిపోయింది. మిమ్మల్ని బలపరుస్తుంది ఖచ్చితంగా ఈ సాక్ష్యం, మిమ్మల్ని బలపరుస్తుంది. 2000 సంవత్సరంలో మనకి 2022 సంవత్సరంలో కరోనా వచ్చింది కదండి. కరోనా వచ్చిందా? వచ్చిన కాడి నుంచి ఆరోగ్యం బాగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది కదా. అయితే రోజు ఎంత తిన్నంటే కూర్చుంటారు కదా, పంచే ఎంత తిన్నాగా నేర్చుకున్నాడు. ఎంత తిని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఇలా నిలబడడానికి ఓపుకుండేది కాదు. తిన్నంటే అది కూర్చుంటేనేమో పడుకోవాలనిపించేది, పడుకుంటేనేమో కూర్చోవాలనిపించేది. ఇంత నీరసం అనమాట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దగ్గరగా 3 సంవత్సరాలు బయటపడ్డారు. ఈ సమయంలో పాస్టర్ గారు ఒకసారి హైదరాబాద్ నుంచి ఎక్కడో ప్రేయర్ ఉంది, నా ఇష్టం మనం వెళ్దామంటే, ఆ రోజు మా అబ్బాయికి సెలవు. మరి నాన్న ఇంట్లో కూర్చుంటావు కదా, నువ్వు కూడా రారా అన్నాడు. వాడు వచ్చాడు. ఇంచుమించు ఒక 150 కిలోమీటర్ 200 కిలోమీటర్ వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత కారులో కూర్చున్నాం. ప్రతి ఒక్క నాయకు చూడండి ఒకసారి, సాక్షి వినండి. ఆ ఇల్లు కారులో కూర్చున్న తర్వాత ప్రేయర్కి రెడీ అయిపోయాం, వెళ్తున్నాము. దగ్గు వస్తుందని అన్న అనిపించింది గొత్తి. అలాగే దగ్గు వస్తుందని చెప్పేసి వెళ్ళి ఇలా సిమెంట్ ఉంటే సిమెంట్లో వెళ్ళిపోస్తామని, పక్క చెట్టు ఉంటే చెట్టు దగ్గర పట్టి ఉంటే అక్కడ వస్తుంటే వీగానే బ్లడ్ పడుతుంది నోట్లో నుంచి. అన్న దాంట్లో నుంచి బ్లడ్ ఆగుతలేదు, నోటంటే పడతానే ఉంది. నోటంతా బ్లడ్ పడతా ఉంటుంటే నా వెనకాల మా అబ్బాయి ఉన్నాడు. అక్కడ ఆయన ఎక్కడ చూసి భయపడతాడని, అంటే బ్లడ్ పడుతుంటే నోటంటే భయం అనిపిస్తుందా లేదా? పడుతుంటే నాకు వాడు ఎక్కడ చూస్తానని గట్టిగా, అంటే నాకు ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది దగ్గర, వాటర్ బాటిల్తో మూతి కొట్టుకుంటున్నాను, వాడు ఎంత చూస్తున్నాడు, అయినా నోట్లో ఆగుతలేదు, బ్లడ్ వస్తానే ఉంది. ఆ వాటర్ బాటిల్ 1 లీటర్ అయిపోయింది. ఆ పడుతున్నప్పుడు ఒక స్వరం వినపడింది నాకు, ఏంటంటే నా కుమారుడా భయపడు అనే స్వరం వినపడింది. భయపడదు అని మాట్లాడేదానికి ఎంత భయం, భయపడకన్నా నోటంట బ్లడ్ పడుతుంటే ఏమనిపిస్తుంది? అందులోకి అంటే వాడెక్కడ చూసి వాడు భయపడుతున్న పిల్లడు ఎదుగుతున్నా, అంటే మనం చూసి ఎదుగుతున్న పిల్లలు, మనకి ఏదన్నా అయిందంటే కష్టం కదా, ఖచ్చితంగా భయపడతారు కదా పిల్లడు. అప్పుడు మూతులు తుడుచుకుంటున్నాను, ఇలా ఊసిలో సత్త మీద అక్కడక్కడ పడిపోయింది బ్లడ్. వాడు వెనకాల చూసాడు, సడన్ గా డాడీ అని బ్లడ్ అన్నాడు. భుజం మీద చేసాడు. వచ్చి వెనకాల వచ్చి డాడీ బ్లడ్ అని ఇలా కానీ భుజం మీద చేసి భయపడకు డాడీ అన్నాడు. ఇలా భుజం మీద చేసి భయపడకు డాడీ అన్నాడు. హల్లెలూయా. నాతో దేవుడు ఏం మాట్లాడాడు? నా వెనకాల నా కుమారుడు వచ్చి నన్ను చూసి భయపడకుండా అడిగమన్నాడు, డాడీ భయపడకండి. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మనకి ఆధ్యాత్మికమైన పిల్లలు ఉన్నారనుకోండి, సమస్య ఏది పెద్దదైనా అది చిన్నగా కనపడదు. హల్లెలూయా. సమస్య ఎంత పెద్దదైనా ఆ సమస్య పక్కన పడేస్తుంది, సమస్యలా కనపడదు. ఆధ్యాత్మికమైన పిల్లలకు కనండి. నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, ఎంతటి గొప్ప సమస్య వచ్చినా ఆ సమస్యను ఇలా తీసాల పడేస్తుంది. ఆ ధైర్యం కలుగుతుంది. భుజం మీద చేసాడు. ఎప్పుడైతే డాడీ భయపడకు అని అన్నాడు, అప్పుడు వాడు భయపడతలేదు కాబట్టి నాకు భయం అనిపించలేదు. హల్లెలూయా. నా ఆలోచన ఏంటి, వాడెక్కడ పడు భయపడి ఎంత పిరిగితనం వచ్చేస్తుందో అని నేను భయపడ్డాను. ఆ సమయంలో 2 వాటర్ బాటిల్తో కడిగితే పోలేదు రక్తం. ఇప్పుడు తగ్గింది. అక్కడ హాస్పిటల్కి వెళ్దామని ఆ తెలంగాణ ప్రాంతంలో ఆ లోపలికి వెళ్తే ఇంచుమించు ఆ రోజు ఎక్కడ హాస్పిటల్ 18 కిలోమీటర్లు తిరిగాం కారు, ఎక్కడ లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఇంత పచ్చ టాబ్లెట్లు ఇస్తారు, మీకు ఏదైనా తెలిస్తే ఏదైనా వాంతింగ్ అయితే ఏదైనా టాబ్లెట్ ఇస్తారంట. ఆయన 2 ఇచ్చాడు, అందాక వేసుకోమని. అవి తీసుకుని వచ్చేసాను. జనవరి నెల, అది జనవరి నెలలో మనకి 13, 14, 15 అంటే మంచి పెద్ద పండగలు కదా. ఆంధ్రప్రదేశ్కి ఎవరు ఉండరు, డాక్టర్లు కూడా. ఇంటికి వెళ్ళాను, డాక్టర్ లేదు. వారం తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. నమ్ముతారా? నోటంట బ్లడ్ పడిన వ్యక్తి వారం తర్వాత హాస్పిటల్కి వెళ్తే అంటే వెళ్ళగలడా? అప్పటికప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలని ఆతృత అక్కడుంటుంది.
అయితే కడకి వారం తర్వాత వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసి ఏం లేదన్నారు. హల్లెలూయా. నేను మొదట ఒక మాట చెప్పాను, ఏంటది? నీరసం ఉందని. అయినా నీరసం తగ్గలేదు. ఏ రోగం లేదన్నారు, అయినా నీరసం తగ్గలేదు. కూర్చుంటే నిలబడితే కూర్చుంటే నిలబడి ఇంచుమించు 3 సంవత్సరాలు పట్టాను బాగా. ఒకరోజు మా ఆవిడ నేను ఎక్కువ ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం, వచ్చేస్తూ ఉంటాం. వచ్చేసినప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఇంటి పడుకున్న దగ్గర ఖచ్చితంగా 1 గంట అవుతుంది, 12:30 1 గంట అవుతుంది ఖచ్చితంగా. అయితే ఆ సమయంలో ఇంటికి వచ్చాం, పడుకున్న దగ్గర 1 గంట 12 అయిపోయింది. అప్పుడు ఇద్దరు మాట్లాడుతూ కూర్చుంటే 3 అయిపోయింది. భార్య భర్తలు మాట్లాడుతుంటే 3 అయిపోయింది. ఆ సమయంలో మాట్లాడుతూ 3 అయిపోతే అప్పుడే పడుకున్న తర్వాత అరగంటలు లేచి కూర్చుని, అంటే 3:30 అయింది అంటే కూర్చుని అన్నాను, ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అన్నాను. అప్పుడే పడుకున్నాం. అరగంట తర్వాత లేచి అయ్యా నీకు వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా అని స్తుతిస్తున్నాను అనమాట. మా ఆవిడంటే పక్క నుంచి ఏమైంది అని అడుగుతుంది. ఏమైందంటే ఈ మధ్యలో ఒకటి జరిగింది. ఏంటంటే కళ వచ్చింది నాకు. కళలో నేను ఎక్కడో ఇలాగే మాట్లాడుతున్నాను, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ నీళ్ళు మాట్లాడుతూ ఉన్న నాకు వామిటింగ్ అయింది. వామిటింగ్ అయితే సాధారణంగా అంటే చిరాకు అనిపిస్తుంది కదా, కానీ నాకు ఏమో వామిటింగ్ అయిందంటే డబ్బులు పడుతున్నాయి, వామిటింగ్ పడ్డాయి. అవన్నీ తీసి అక్కడ పక్కన పెట్టాను. మళ్ళీ నిలబడ్డాను మాట్లాడడానికి. మళ్ళీ వామిటింగ్ అయితే మళ్ళీ వాసులు పడ్డాయి నోట్లో నుంచి. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే 3వసారి మళ్ళీ వామిటింగ్ అయితే అవి గ్రీన్గా పచ్చగా పడ్డాయి. అవి ఇంట్లో తీసుకెళ్ళి బయట పాడేశాను అనమాట. ఇది కళ. ఈ కళ రాగానే నాకు మెలకు వచ్చింది అనమాట. ఈ కళ రావడం మీకు ఏమర్థమైంది? అమ్మాయి ఏమన్నా అర్థమైందా? డబ్బులు పడ్డం ఏంటి, రూపాయి 5 రూపాయలు 2 రూపాయలు బిల్లు పడ్డం ఏంటి కదా. అయితే 3వసారి గ్రీన్గా పడ్డది, తీసుకెళ్ళి బయట పడేశాను. అప్పుడు మెలకు వచ్చింది. అప్పుడు నాకు స్వస్థత వచ్చింది. ఈ మధ్యలో ఒక స్వరం ఏర్పడింది. ఏంటంటే అది ఎప్పుడైతే తీసుకెళ్ళి బయట పాడేశానో గ్రీన్గా ఉన్నదే, నా కుమారుడా నీకు చిల్లకి క్రియ చేయబడ్డదని చెప్పాడు. హల్లెలూయా. చిల్లకి క్రియ డబ్బులతో చేస్తారు, తెలియదు మనకి. నాకు ఆ స్వరం ఏర్పడింది. చిల్లకి క్రియ చేయడం వల్ల 3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. ఇది నేను ఏ డాక్టర్ దగ్గర అంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తేనేమో అనారోగ్యం ఏంటో తెలిసేది కాదు. 3 సంవత్సరాల తర్వాత ఆ టైంలో ఇది ఎప్పుడైతే దేవుడు కక్కించే నా కుమారుడు అది చిల్లకి క్రియ, అప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం అప్పటి నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. దేవుని దగ్గరికి వస్తే మనం విశ్వసించాలి. ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ నడవాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బు బాగు చేస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తే ఈ జబ్బు బాగు చేస్తాడు? యేసయ్య బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు 3 సంవత్సరాలు బాధపడిన రోగంతో బాధపడిన వ్యక్తి సడన్ గా బలం వచ్చేస్తుందా? రాదు కదా. కానీ యేసయ్య బలాన్ని ఇస్తాడు. 3 సంవత్సరాలను బట్టి కాదు, 4 సంవత్సరాలను బట్టి రోగంగా ఉన్నా కానీ ఆయన అప్పటికప్పుడు ఆరోగ్యం కలుగ చేస్తాడు. కలలో దర్శించి నన్ను బాగు చేశాడు ఆయన. ఇది అబద్ధం కాదు, ఇది సత్యం. నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి ఈ సాక్ష్యం చెప్పాలనుకున్నాను. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. కాబట్టి దేవుడితో ఉండండి, దేవుని సేవలతో ఉండండి. దేవుడు ఏ పరిస్థితి నుంచి అయినా మిమ్మల్ని తప్పిస్తాడు. దేవుడి మాటలు దీవించడు కానీ. థ్యాంక్ యూ. సారీ ఏమనుకోరు.